అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. ఇక తెలంగాణలో 38,000కు పైగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మరి ఈ స్మార్ట్ ఫోన్ టెండర్లు అయితే పిలిచింది. మరి ఈ స్మార్ట్ ఫోన్ టెండర్లలో పారదర్శకతకు పాత్ర వేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఒకే మొబైల్ కంపెనీకి అనుకూలంగా ఐసిడిఎస్ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంపెనీలు అయితే ఆందోళన చేపడుతున్నాయి. మరి అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు మరి స్మార్ట్ ఫోన్ అందించేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లలో అవకతవకలు జరిగాయని చెప్పేసి దీంట్లో ముఖ్య నేతలు అధికారులు చక్రం తిప్పారని మరి ఇక్కడ తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేయాలని నిర్ణయించింది. టెండర్లు పిలిచి సెల్ ఫోన్లను సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ టెండర్ల కోసం రూపొందించిన గైడ్లైన్స్ లో కనీస పారదర్శకత పాటించలేదని ఇతర మొబైల్ కంపెనీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణలో 38,117 సెల్ ఫోన్లు సమకూర్చుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించగా ఈ నెల 12న నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. 23వ తేదీ వరకు గడువు విధించింది. కాగా ఒక కంపెనీకి చెందిన మోడల్ని ముందే ఖరారు చేయడం గమనార్హం. మరి ప్రీ బిడ్ సమావేశం నిర్వహించకుండా టెండర్ల ప్రక్రియ ముగియకుండా ఒక కంపెనీకి మాత్రమే అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని, ఆ కంపెనీ మొబైల్ని సెలెక్ట్ చేయడం ఏమిటని మరి ఇతర మొబైల్ తయారీ కంపెనీలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే తెలంగాణ అంగన్వాడీ టీచర్లు సూపర్వైజర్లకు ఇవ్వాల్సినటువంటి 38,117 సెల్ ఫోన్లకు సంబంధించి ఆ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్ల సెల్ ఫోన్లు పనిచేయక, నెట్వర్క్ సరిగా రాక ఓల్డ్ ఫోన్లు అయిపోయి అసలు డేటాను అప్లోడ్ చేయడం అయితే రావడం లేదు. మరి ఇప్పుడు ఇచ్చే ఫోన్లైనా నాణ్యత గలవి, మంచి హై క్వాలిటీ, మంచి కంపెనీ ఫోన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆదిలోనే అంశపాద అన్నట్టు అసలు మొబైల్ ఫోన్ సెలక్షన్లోనే ఇంత అవకతవకలు జరిగితే మరి ఆ ఇచ్చే కంపెనీ ఎలాంటి కంపెనీనో, ఆ ఇచ్చే ఫోన్లు ఏ కంపెనీవో అర్థం కావడం లేదు. ఆ ఇచ్చే ఫోన్లు ఈసారి ఇచ్చే ఫోన్లైనా మంచి కంపెనీ, మంచి నాణ్యమైన ఫోన్లు, 5G ఫోన్లు సపోర్ట్ చేసే, నెట్వర్క్ సపోర్ట్ చేసే ఫోన్లను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా 38,117 సెల్ ఫోన్లకు సంబంధించి ఇక మంచి నాణ్యమైన ఫోన్లు అందే విధంగా మంచి కంపెనీ ఫోన్లు సెలెక్ట్ చేసి మళ్ళీ టెండర్లు పిలిచి అంగన్వాడీ టీచర్లకు అందరికీ, సూపర్వైజర్లందరికీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. ప్రభుత్వం మరి ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.